దేవాంశ్. జర జాగ్రత్త. నొప్పిగుందా? నీకిష్టమైన పేరు కదా, నొప్పే ఉండదులే. నవ్వించే కళ్ళునైనా వేరవుతానా, నా కంటి వెలుగువే. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో బ్రతకంటే అది నరకంతో సమానం. భరించడం నా వల్ల కాదు. నేను ప్రేమించింది సియాని కాదు, వైదేహినని అమ్మా నాన్నలతో చెప్పేస్తాను. నాన్న, నాన్న, ఏమండి? ఏమండి? ఏమైంది? నాన్న, 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 ఏమైంది నాన్న? నాన్న, ఏమైంది? నాన్న, హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి? టాబ్లెట్ ఇవ్వనా? నాన్న, రిలాక్స్. ఏమైందన్నా? ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? వద్దు నాన్న, అవసరం లేదు. చిన్న ఎసిడిటీ ప్రాబ్లం అంతే. అంతలా ఇబ్బంది పడి ఎసిడిటీ ప్రాబ్లం అంటారేంటి నాన్న? ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపిద్దాం. నాకేం కాదు. వెళ్దామండి. అయినా నీ పెళ్ళైపోయింది, అన్ని బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. ఇక నాకు ఏమైతే ఏంటి చెప్పు. చాలండి. వేళకోళానికి కూడా కొన్ని మాటలు అనకూడదు అంటే వినరు.
పడుకునే ముందు కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు ఇలా అయింది. నాకేం కాదులే కౌసల్య. ఆ, అవును, నువ్వేంటి నాన్న ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా? అవునన్నా, ఈ టైంలో వచ్చావు. ఏమైనా మాట్లాడాలా? ఈ పరిస్థితిలో నాన్నకి ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు. వీలు చూసుకుని తర్వాత చెప్తాను. మాట్లాడాల్సిందేం లేదమ్మా. మంచినీళ్ళ కోసం కిందకు వచ్చాను. ఈలోగా నాన్న ఇబ్బంది పడ్డం చూసి లోపలికి వచ్చాను. మీరు రెస్ట్ తీసుకోండి నాన్న. జాగ్రత్త అమ్మా. వెళ్ళి పడుకో. అబ్బా, మస్త్ వచ్చింది బిడ్డ. గా పోరగాడిగిన చూసిండనుకో, అస్సలు మస్తు ఖుషి అవుతాడనుకో. ఇప్పటి సంధి ఈ పేరుగలోడు నీ ఎంబడినే ఉన్నట్టనుకో. చల్లగుండు బిడ్డ, నేను పోయేస్తా మళ్ళా. ఇగో, ఈ రాత్రికి ఈడనే ఉండిపో. నేను చెప్పిన కదా, గా దేవుడే నీ కష్టాల్ని గట్టెక్కిస్తాడు. నిన్ను చేర్చాల్సిన చోటకి చేరుస్తాడు. భద్రం బిడ్డ. పోయేస్తా. బాబు, నీ బ్యాగ్. దొంగ 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 దొంగ! వరకు వరుస ఉంటే కొట్టేస్తాను. దొంగ 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 రండి.
రండి దొంగ దొంగ ఎవరైనా ఉన్నారా రండి దొంగ 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 ఏం జరిగింది ఏం జరగటం ఏంటండి దొంగ దొంగ ఎవరు దొంగతనం చేస్తున్నారు? కనిపిస్తుంది కదా దొంగ ఇదిగో ఈ అమ్మాయి దేవుడి నగలు దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నాను. నా మాట నమ్మండి, ఆయన దొంగతనం చేసి నా మీద పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేస్తే నీ చేతుల్లో నగలు ఎందుకుంటాయి? నిన్ను అవునమ్మాయి, నీ చేతులకు నగలేలా వచ్చాయి? ఏం జరిగిందమ్మా? ఈ అమ్మాయి నగలు దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నానండి. నాకేం తెలీదు, నా మాట నమ్మండి. ఆయన దొంగతనం చేసి నా మీద పెడుతున్నారు. ఈయనెందుకు దొంగతనం చేస్తాడమ్మా? ఈయనే గుడి ట్రెజరర్. ఈ అమ్మాయి ఈవో జానకయ్య గారు కూతురు కదూ? ఈవో గారి అమ్మాయా? ఏమ్మా, ఈవో గారి అమ్మాయి వేయండి, నీకిదేం పాడుకుద్దమ్మా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేమీ తెలీదు. దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి దేవుడి మీద ప్రమాణం చేయడం పెద్ద లెక్కేం కాదండి. ముందు జానకి రామయ్యకి ఫోన్ చేయండి. వద్దండి, నాన్నగారికి ఫోన్ చేయొద్దు. నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి. చూసారా చూసారా, నాన్నగారిని పిలుస్తామంటే భయపడుతోంది. దొంగతనం చేసినట్టేగా. ఫోన్ చేస్తున్నాను, త్వరగా ఫోన్ చేయండి. వద్దండి, మీకు దండం పెడతాను. అయ్యో. హలో హలో, ఫోన్ కలవటం లేదండి. మన గుడి ఆచారం ప్రకారం దొంగతనం చేసిన వాళ్ళని ధర్మకర్త వచ్చి తీర్పు చెప్పేంత వరకు కట్టేయాలి. ఏదమ్మా? ఇటీవమ్మా, తీసుకోండి. నువ్వు రామ్మా, రా. పదమ్మా పద. వద్దండి, నన్ను వదలండి. పొద్దుటి నుంచి అమ్మాయి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరూ మాట్లాడట్లేదు. ఏమైనట్టు? ఏమైందంటే నాకేం తెలుసురా? కాపలా కాసు కూర్చోడానికి అది ఏమన్నా చిన్నపిల్ల? ఎక్కడ పోయిందో ఏమో. రాత్రి పడుకునేటప్పుడు ఉందండి. పోనీ పొద్దున్నే పనుండి వెళ్ళింది అనుకుంటే మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. నాన్నా, నాన్నా, అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది నాన్నా. వెళ్ళిపోవడం ఏట్రా? అవును నాన్నా, అక్క బట్టల బ్యాగ్ కూడా కనపట్లేదు. అక్క వెళ్ళిపోయింది నాన్నా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందిరా? సరిగ్గా చూసావా లేదా? చూశానమ్మా, లేదు.
ఇదిగో ఈ ముసల్దే అక్కని పంపించేసి ఉంటుంది. ఏంట్రా వాగుతున్నావు? నేను పంపించడం ఏంట్రా? అవును, నువ్వేదో అనుంటావు. నీ కక్కని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ అలవాటే కదా. అమ్మా నువ్వేమన్నా అన్నావా? కుర్రకుంక వాడేదో తెలియక వాగాడంటే నువ్వు కూడా వాడికి వంత పడతావేంట్రా? ఏదో జరుగుంటుందత్తయ్యా, లేకపోతే వైదేహి ఇంటి నుంచి వెళ్ళదు. మీరేమైనా అనుంటే చెప్పండి. అంతా కలిసి నా మీద పడతారేంటే? అదంత పౌరుషం ఉన్నదే అయితే, నా మాట పట్టించుకునేదైతే ఎప్పుడో పోయేది. ఇన్నాళ్ళు ఈ కొంపను పట్టుకుని వేలాడి ఉండేది కాదు. ఎక్కడికి పోయిందో ఎవరితో పోయిందో. అమ్మా అది నా కూతురు. నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడుకు. జానకయ్య గారు, రండి ప్రసాద్ గారు. సీతారామాలయ పూజారి గారు ఫోన్ చేశారు. జానకయ్య గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. ఎందుకు పిలిచారు? ఏమో, మీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదంట. నాకు ఫోన్ చేసి చెప్పమన్నారు. ఏదో ముఖ్యమైన విషయమంట. సరే బయలుదేరుతాను. అలాగేనండి. సునైనా, నేను గుడి వరకు వెళ్ళొస్తాను. సియాకు ఫోన్ చేసి వైదేహి అక్కడికి వచ్చిందేమో కనుక్కో. అలాగేనండి. వెళ్ళొస్తాను. అది ఆ ఇంటి గడప తొక్కకూడదని బయటికి పంపించాను. అక్కడికెందుకు వెళ్తుందిరా? ఎంత వెతికినా ఆ వైదేహి మీ కంటపడదు. ఇంకా ఎంతసేపు పూజారి గారు? జానకయ్య గారికి, దశరథ రామయ్య గారికి కబురు పెట్టావండి, వచ్చేస్తుంటారు. మావయ్య గారు నన్ను ఇలా చూస్తే పరువు మొత్తం పోతుంది. నాన్న తలెత్తుకోలేరు. ఈ ప్రభావం అక్కడ సీఎం మీద ఎలా ఉంటుందో. రామయ్య, అన్ని ఆశలు వదులుకొని బయలుదేరిన దాన్ని నా గురించి ఏమీ ఆలోచించడం లేదు. నా బాధ అంతా నాన్న గురించే. ఆయన పరువు కాపాడే కోసమైనా నేను నిర్దోషినని రుజువు చేయి. అదిగో దశరథ రామయ్య గారు వచ్చారు. ఏం జరిగింది పూజారి గారు? స్వామివారి నగలు దొంగతనం చేసిందండి ఈ అమ్మాయి. ఆ అమ్మాయి దొంగతనం చేయడం ఏంటి పూజారి గారు? ఎవరనుకుంటున్నారు? మా వియ్యంకుడు జానకయ్య గారి కూతురు.
తెలుసండి దశరథరామయ్య గారు. కానీ నగలు దొంగిలించి పారిపోతుంటే మన ట్రెజరర్ గారే పట్టుకున్నారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. బాబు గారు మీరేంటి ఇక్కడ? నీ కూతురు దేవుడి నగలు దొంగతనం చేస్తూ దొరికిపోయింది జానకయ్య, చూడు.